నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి చాలా వరకు నిజాలు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ప్రోద్బలంతోనే తాను ఈ విధంగా కులాల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశానని చెప్పి పోలీసులకు చెప్పారు అంటున్నారు. మరి అసలు పోసాని కృష్ణమురళి ఫ్యూచర్ ఏంటి? మరి ఈ కేసు మరొక మలుపు తిరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ముఖ్యంగా ఈరోజు పోసాని కృష్ణమురళి ఫైనల్లీ మొత్తం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే నేను ఇదంతా చేశాను అంటున్నారు. సో మరి ఇంకా తదుపరి స్టెప్ ఏ ఉండబోతుంది అంటారు? అంటే ఈ 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? మరి వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి మరి పోలీసులు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉంటుందంటారా? మీరేం చెప్తారు? తర్వాత కోర్టులో ఏమవుతుందని చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే ఫోన్లో మాట్లాడాడు పోసాని కృష్ణమురళి వైఫ్ తోటి. ఇప్పుడు నెక్స్ట్ పోసానిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి జైలుకు పోవాలి. అది నెక్స్ట్ జరగబోయేది. ఈ క్రిమినల్స్ అందరినీ వాళ్ళందరినీ నేనున్నాను, నీ వెనకే ఉన్నాను, మీ అందరినీ చూసుకుంటాను అని వాళ్ళ భార్యలకి చెప్పటం, ఈ క్రిమినల్స్ దగ్గరికి జైల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించటం, ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చేసింది అదే, ఇక ముందు చేయబోయేది కూడా అదే. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన కారణం ఏంటి? అరెస్ట్ చేసిన కారణం ఏంటి అంటే, అరెస్ట్ చేసిన దీనికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ సతీమణిని అత్యంత నీచంగా అవమానిస్తూ మాట్లాడాడు ఈ పోసాని కృష్ణమురళి. ఎంత నీచం అంటే, నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడూ కూడా అటువంటి మాటలు మాట్లాడు. ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి కుటుంబం గురించి ఎవ్వరూ కూడా అంత దరిద్రంగా మనిషి పుట్టినవాడు ఎవడు కూడా మాట్లాడు. అటువంటి భావజాలం, దరిద్రపు మాటలు, అసహ్యకరమైన ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా కలగలిపి ఈ పోసాని కృష్ణమురళి మాట్లాడి ఇంట్లో ఉన్న వాళ్ళకి, డ్రైవర్లకి సంబంధాలు అంటగట్టి మాట్లాడటం అనేది అసలు అతను అనటానికి కూడా అనర్హుడు, వాడు అనాలి. కానీ మనం సంస్కారంగా ఉన్నాం కాబట్టి ఇంకా అతను అని అంటున్నాం. యాక్చువల్గా అయితే అసలు వాడు అని పిలవాలి. అంత నీచమైన మనస్తత్వం కలిగిన ఈ వ్యక్తి ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అంటే సగం సమాజం సంతోషంగా ఉంది, మిగతా సగం సమాజం భయపడుతూ ఉన్నది. ఇట్లా బూతు పదజాలం వాడితే, బూతు మాటలు మాట్లాడితే మన పరిస్థితి ఏమవుతుందా అని కొంతమంది భయపడుతూ ఉన్నారు, కొంతమంది ఆనందంగా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ బూతులనే అధికార భాషగా పెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి. బూతులే. ఇప్పుడు మనం పోసాని కృష్ణమురళి చెప్పింది కూడా, పోసాని కృష్ణమురళి చాలా సినిమాలకి కథలు రాశాడు, చాలా సినిమాలకి మాటలు రాశాడు. కానీ అతనికి మాటలు రాసింది సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. మాటలు రాసిస్తే చదువుతావా? అది మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్తున్నారు. అలాగే సినిమాలకు కథలు రాస్తారు, మంచి రైటర్ అని కూడా చెప్తున్నారు. సార్, కేవలం వాళ్ళు ఇచ్చే పదవుల కోసం, లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, నాకు 3 లక్షల పైన నెలకి జీతం వచ్చేది, దీనికోసం నేను వాళ్ళు చెప్పినట్టు మాట్లాడాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొద్దో గొప్ప మంచి ఉన్న వీళ్ళతో స్నేహం చేయడం వల్ల కూడా అలా లేదు. అతను నాకు మొదటి నుంచి కూడా నేను అతన్ని గమనిస్తూనే ఉన్నాను. అతని క్యారెక్టరే మంచిది కాదు. దట్ ఫెలోస్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్, అసలు అతని ప్రవర్తన కూడా మంచిది కాదు. ఎట్లా అంటే, నువ్వు సినిమా ఫీల్డ్లో పడి బతుకుతూ ఉన్నావు, నీ కథలు యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ఎంతమందితో తిరిగావో తెలుసు.
ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసు. నువ్వు నీ డైలాగులు కూడా అంతే కష్టపడ్డావు, ఆపర్చునిటీలు తెచ్చుకున్నావు. అంటే సినీ పరిశ్రమలో నువ్వు కష్టపడి వచ్చిన వ్యక్తివి, నువ్వు పక్కవాడి పట్ల కన్సర్న్ తోటి ఉండాలి. అది కనీసం మానవత్వం. మనం చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటాం, కృష్ణ హీరో కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళకి హెల్ప్ చేశాడు, వీళ్ళకి హెల్ప్ చేశాడు అని చెప్పుకుంటాం. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పుకుంటాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి హెల్ప్ చేశాడు, వీళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పుకుంటుంటాం. ఎందుకు చెప్పుకుంటుంటాం? వీళ్ళందరినీ ఎందుకు చెప్పుకుంటుంటాం? సినిమా పరిశ్రమలో వీళ్ళు కష్టపడి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా సాటివాడి కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ పోసాని కృష్ణమురళి ఏం చేసేవాడు తెలుసా? అతను డబ్బులు గడిపెట్టు, డబ్బులు పెడితేనే ఇంట్లో నుంచి బయటికి కారు దిగేవాడు. కారు కూడా సొంత కార్లు 10 వచ్చినాయి. ప్రొడ్యూసర్ కారు పెడితే కారు పెట్టాలి అక్కడికి వచ్చి. ఆ కారు డ్రైవర్ పొద్దున 6 వచ్చి 10 దాకా 11 దాకా వెయిట్ చేస్తే డబ్బులు తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెడితే అప్పుడు డ్రెస్ వేసుకొని కిందకి దిగి ఆ కారులో వస్తాడు. ప్రొడ్యూసర్ కారులో వస్తాడు. ప్రొడ్యూసర్ కారు పెట్టకపోతే రాడు. ఆ రోజు రాకపోతే ముందరిచ్చిన డబ్బులు క్యాన్సిల్. ఎక్కడన్నా ఉందా ఈ పద్ధతి? మనిషి అనేవాడు చేస్తాడా? ఈ పోసాని కృష్ణమురళి చేసేవాడు అట్లా. డబ్బులు అక్కడ కనపడితే అంటే డబ్బు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి డబ్బు మనిషి. డబ్బులు వేరే ఉచ్చం నీచం లేదు. నాకు డబ్బులు వస్తాయి అంటే పక్కనోడి తల్లిని తిడతా, పక్కనోడి పెళ్ళాన్ని తిడతా, పక్కనోడి కూతుర్ని తిడతా. నాకు డబ్బు ముఖ్యం. నాకున్న రేపొద్దున నీకు అదే పరిస్థితి వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ భార్యని ఇంకో కోర్టులో ఎంత అబద్ధాలు చెప్పాడో తెలుసా? ఎంత అబద్ధాలు చెప్పాడంటే, తన భార్య అనిట పవన్ కళ్యాణ్ అభిమానులను తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టారు కాబట్టి అతను తిట్టాట అని చెప్తున్నాడు. చూపించు. జడ్జి అదే అడిగాడు. చూపించు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్ను తిట్టిన వీడియోలు ఏమైనా ఉన్నాయో చూపించమన్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీ భార్యని లేకపోతే ఇంకా నీ ఇంట్లో ఆడవాళ్ళని ఏమన్నా తిట్టారా చూపించు, వీడియోలు చూపించన్నాడు. లేవండి డిలీట్ చేశారన్నాడు. డిలీట్ చేయరు, అక్కడ ఉంటాయి, కావాలంటే చూపించు, నీకు ఉంటే నిజంగా ఉంటే చూపించు అంటే న్యాయస్థానంలో నిలువుగా అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి ఈ పోసాని కృష్ణమురళి. ఎట్లా అబద్ధాలు చెప్పి 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 అంతకుముందనేమో బూతులు చెప్పావు, తిట్టావు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తున్నావు. డబ్బుల కోసం పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి అని నేను చెప్పటానికే నేను అతని క్యారెక్టర్ గురించి చెప్పింది. సినీ పరిశ్రమలో అతను ఎట్లా ప్రవర్తిస్తాడో నేను చెప్పిన కారణం అది. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేసే ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు? సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే సజ్జల భార్గవరెడ్డి ఓ స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ని చదువుతావా? ఎట్లా చదువుతావు? వేరే వాళ్ళ తల్లి గురించి ఉంటుంది, వేరే వాళ్ళ భార్య గురించి ఉంటుంది, వేరే వాళ్ళ కూతురు గురించి ఉంటుంది. పర్లేదా నీకు? చెప్పారు కదండి, ఇవన్నీ ప్రభావం చూపుతాయని మీకు తెలీదా? ఇంత సీరియస్ యాక్షన్స్ ఉంటే తెలిసే చేశానని. తెలిసే చేస్తాడు. డబ్బుల కోసం చేశాడు. ఒక కరడగొట్టిన నేరస్తుడు కూడా ఇటువంటి నేరాలు చెయ్యలేడు. అంత తీవ్రమైన నేరాలని ఈ పోసాని కృష్ణమురళి చేశాడు. జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చాడు. పదవి ఇచ్చిన తర్వాత నిన్న మొన్న పోసాని కృష్ణమురళి వైఫ్కు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? అసలు ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి తెలీదు. మాట్లాడుతున్నాడు. పర్వాలేదు. ఏం పర్వాలేదా? తిడితే నీ ఇంట్లో నీ భార్యని, నీ తల్లి, అఫ్కోర్స్ ఆయన తల్లిని తిడితే ఆయనే తిట్టించుకుంటాడు, కానీ చెల్లెని తల్లిని ఆయనే తిట్టించుకుంటాడు. ఆయనకేం ఫరక్ పడకపోవచ్చు. కానీ ఎవరైనా నా తల్లినన్నా, నా భార్యనన్నా, నా కూతుర్నైనా అన్నా నాకైతే కోపం వస్తుంది. నేనేం చేయలేకపోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలాంటి సామాన్యుడు ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేడు. ఏదన్నా చేస్తే లాకప్లు పడేసి కొట్టావు. ఎంతమందిని కొట్టావు? ఎంతమందిని చిత్రహింసలు పెట్టావు? అటువంటి వ్యక్తి ఫోన్లో పరామర్శించేటప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా?
మేము ఉద్యమం చేస్తామమ్మా అని చెబుతున్నాడు. ఆమెతో చెయ్యి, ఉద్యమం చేయి, రా జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళిని విడుదల చేయాలని ఉద్యమం మొదలుపెట్టు. బూతులు, అతను మాట్లాడిన బూతులన్నీ రిలీజ్ చేస్తారు. ఇప్పటికే మార్కెట్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు కాలి గోటికి సరిపోవు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బోనమ్మ గారు ఎలా స్పందించారు ఏందన్న విషయాన్ని కూడా కమెంట్ చేస్తూ మాట్లాడారు. ఒకటి కాదమ్మా, ఒకటి కాదు, అసహ్యం అంతా అశుద్ధం అంతా నోట్లో పూసుకొని తిరుగుతున్న ఈ పోసాని కృష్ణమురళిని ఈ రోజుకైనా పోలీసులు అరెస్ట్ చేయటం అనేది మొత్తం చెప్పే కదా, సమాజంలో మొత్తం అందరూ దాదాపు సంతోషపడుతూ ఉన్నారు. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, మనకు కూడా నెక్స్ట్ టర్న్ మనదే కదా అని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, పోసాని కృష్ణమురళి అతని ప్రవర్తన సినీ పరిశ్రమలో ఎవ్వరు హర్షించలేదు, హర్షించరు కూడా. పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేసి, అంటే తిరుగుబాటు చేయటం అంటే ఒక మంచి వ్యక్తిని నాశనం చేద్దామని నిన్ను వాడుకుంటే నువ్వు ఆ కుట్రలో నువ్వు పార్టిసిపేట్ చేయటమే కాకుండా దాన్ని నువ్వు రక్తి కట్టించడానికి ప్రయత్నం చేసావు. ఏమైంది, పవన్ కళ్యాణ్కి ఏమన్నా అయిందా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వేమయ్యావు? జైల్లో పడ్డావు. అందుకని ప్రతి ఒక్కడు కూడా ఒక పోసాని కృష్ణమురళి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వాళ్లే కాకుండా సమాజంలో ఉన్న ఈ బూతుల బుచ్చేలందరూ కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది పోసాని కృష్ణమురళి అరెస్టుతోటి ఒకటి, బూతులని సమాజం హర్షించదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైల్లో వేస్తారు అనేది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పోసాని కృష్ణమురళి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, పోసాని కృష్ణమురళి బై బర్త్ కమ్మ కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. అంటే పోసాని కృష్ణమురళి నీ పుట్టుకను కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు, గుర్తుపెట్టుకో. అది ఈ మాట ఎవరు అనలే, నేను చెప్తున్నా. పోసాని కృష్ణమురళి, ఇదే పోసాని కృష్ణమురళి ఎంత పెద్ద తురుంఖాన్ అయినా, ఎంత బూతులు బాగా మాట్లాడేవాడైనా, వేరే కులంలో పుట్టినట్టయితే పోసాని కృష్ణమురళిని జగన్మోహన్ రెడ్డి పికప్ చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డికి ఎవరు కావాలి అంటే కమ్మోళ్ళని తిట్టే కమ్మోళ్ళు కావాలి. పోస్ట్ ఇచ్చినా అవన్నీ కూడా అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి పికప్ చేశాడు. సిగ్గుపడు పోసాని కృష్ణమురళి, మీ అమ్మ నాన్నకి క్షమాపణ చెప్పు. మీ అమ్మ నీకు జన్మనిచ్చిన కన్న తల్లికి, కన్న తండ్రికి, వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పు. మీరు అత్యంత పవిత్రమైన జన్మని నాకు అప్పగిస్తే నేను దాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టాను అని చెప్పి మీ అమ్మకి మీ నాన్నకి ఫస్ట్ క్షమాపణ చెప్పు. జైల్లో కూర్చొనే చెప్పు. జైల్లో కూర్చొని ఒక తూర్పు వైపు తిరిగి మీ అమ్మకి నాన్నకి క్షమాపణ చెప్పు పోసాని కృష్ణమురళి. మేడం, ఇక్కడ పాత్రధారిది ఎంత నేరమో సూత్రధారిది కూడా అంతకంటే పెద్ద నేరం అంటారు. ఇప్పుడు చేసిన అతను పోసాని అయితే, చేయించిన అతను సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చింది. సో అసలు ఒక ముఖ్యమైన పదవిలో ఉండి ఒక ప్రభుత్వానికే సలహాదారు అంటే ఆయన ఇచ్చిన సలహాల మీదే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇలా అంటే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించకుండా రాజకీయాలే ముఖ్యంగా కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చుబెట్టడం అంటే అది చిన్న విషయం కూడా కాదు. సో దీనిపైన ఎలాంటి యాక్షన్స్ ఆయన మీద తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అసలు అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడే కొమ్మినేని ఇంతకుముందే పాపం చాలా బాధపడిపోతున్నాడు, టీడీపీ వాళ్ళు సజ్జల్ని టార్గెట్ చేస్తున్నారని. కొమ్మినేని శ్రీనివాసరావు అని చాలా గొప్ప ప్రముఖ జర్నలిస్టు, ఆయన కూడా కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తే. అందుకనే అతన్ని తీసుకొచ్చి సాక్షి ఛానల్లో పెట్టుకున్నాడు. అది కరెక్ట్. అందుకని అసలు ముందు ఒక్కటండి, ఇవాళ మీరు కనుక వైసీపీని చూసారంటే వైసీపీకి పనిచేసిన వీళ్ళందరూ ఎక్సెప్ట్ రెడ్లు కొద్దిమంది పనిచేశారనుకోండి, పనిచేసిన వాళ్ళందరూ అవినీతిలో కూరుకుపోయారు. కానీ రెడ్లు కాకుండా మిగతా వాళ్ళందరూ, ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా బూతులు నేర్పించాడు. అంటే రెడ్లే బూతులు నేర్పించారు. అక్కడ నేను చెప్పొచ్చేది అది ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతను నోరు విప్పి మాట్లాడు, కానీ అతని మనసు నిండా ఇదే ఉంటుందన్నమాట. అంటే దుర్గంధం ఉంటుంది. ఈ దుర్గంధాన్ని వేరే వాళ్ళ ద్వారా వీళ్ళందరి చేత పలికిస్తాడు. ఎవరెవరు? ఒక పోసాని కావచ్చు, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరి చేత మాట్లాడిస్తాడు. అంటే వీళ్ళందరూ ఇరుక్కోవాలి, వీళ్ళకి బుర్ర లేదు. ఇందులో ఇరుక్కున్న వాళ్ళందరూ, బూతులు మాట్లాడిన వాళ్ళందరూ ఆలోచించుకోవాలి.
ఎందుకు మనం ఇలాంటి తప్పు చేసాము ఈ డబ్బు కోసం అని వాళ్ళు బాధపడాలి. వాళ్ళు ఏ కులమైనా కూడా కులాన్ని బట్టే ఎన్నుకున్నాడు. ప్లస్ సజ్జల ఇలా చేయించాడంటే సజ్జల కూడా ఎంత నీచాతి నీచుడు ఆలోచించండి మీరు. అంటే అసలు ఇందాక ఇంకొక పాయింట్ వారు అంటే కావాలని చెప్పుండకపోవచ్చు, నాకు తెలీదు. పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడాడు చూడండి. ఇంకా అసలు అంటే నువ్వు ఎంత దరిద్రుడివి పోసాని అని అడుగుతున్నాను నేను. ఇంకా ఇంతకంట నీచ నికృష్ట రాజకీయాలు నువ్వు చేస్తావా, చేయగలవా? ఇంకా ఎందుకు నీకు? నువ్వు అంత సంపాదించుకున్నావు, ఎలా సంపాదించుకున్నావు? నువ్వు కష్టపడే సంపాదించుకున్నావు, సరిపోదా డబ్బు? నిన్ను ఒక ముఖ్యమంత్రి పిలవగానే వెళ్ళిపోయి నువ్వు కాళ్ళకి దండాలు పెట్టేసి, ఆయన పొర్లు దండాలు పెట్టేసి బూతులు మాట్లాడమంటే మాట్లాడతావా? చెప్పేవాడికి చెవిడితే వినేవాడికి వివేకం ఉండాలి. నీ వివేకం ఏమైంది? ఏదో పెద్ద నేను ఎంఫిల్ చేశా అంటాడు. బోర్డు ఎంఫిల్ ఏంటండి? ఎందుకండి ఆ చదువు? భర్తృహారి చెప్పినట్టుగా వాగ్భూషణం భూషణం. ఇవాళ నీకు ఏది వాగ్భూషణం? భూతుభూషణం ఉంది నీకు ఇవాళ. ఎందుకంటే కడుపు రగిలిపోతుందండి. ఇందాక వారు చెప్పినట్టుగా ఎవరైనా మనకి తల్లితో సమానం అండి, ఎవరైనా కూతురుతో సమానం అండి. అలాంటి తల్లిళ్ళ గురించి కూతుళ్ళ గురించి ఇలా మాట్లాడటం అనేది అసలు వైసీపీది ఇది ఏం సంస్కృతి అని అడుగుతున్నాం మనం. ఇది ఏం సంస్కారం? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు జర్నలిస్ట్గా ఎలా పనిచేసావు? నువ్వు ఒక జర్నలిస్టువా? ఇదా నువ్వు నేర్చుకున్న జర్నలిస్ట్? నీకు ఎవడు నేర్పించాడు ఇలాంటి బూతులు? అసలు నీకు సిగ్గు లేదా? అసలు ఒక ఐప్యాక్ వాడిని నువ్వు పెట్టుకుని 100 కోట్లు ఇచ్చి నువ్వు ఇలాంటివా నేర్పిస్తే మీకు ఏంటి అవసరం? అసలు ఆల్రెడీ 151 సీట్లు వచ్చాయి మీకు. మీరు కులాల మధ్య అసలు ఎందుకు చిచ్చు పెట్టాలి? దేనికి? మీకు ఏం కలిసి వచ్చింది? ఇవాళ పోనీ మీరు ఇన్ని చేస్తే మీరు నెగ్గారా? ప్రజలు తిరస్కరించారు కదా. ఈ తిరస్కరణ ఇంకా జీవితకాలం మీకు ఇది తిరస్కరణేగా. పోనీ ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇప్పుడు మీ అందరి అరెస్టులు జరుగుతాయిగా. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా చేసిన వాడికంటే చేయించిన వాడిది ఎక్కువ తప్పు. ఎక్కడైనా సరే మీకు న్యాయస్థానం అయినా ఒక న్యాయ సూత్రాలైనా అవే చెప్తాయి. కాబట్టి ఇవాళ ఇరుక్కున్నది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. వీళ్ళందరూ కూడా ఆలోచించుకోలేదండి. అంటే భార్గవరెడ్డి గారి మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ముందస్తు బెయిల్ మీద అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇప్పుడు ఇది కూడా తాజాగా వచ్చింది. సో ఆయనకు కూడా నోటీసులు పంపించే అవకాశం ఖచ్చితంగా పంపిస్తారండి. ఎందుకు వెళ్ళవు? నిన్న గోరంట్ల మాధవ్కి వెళ్ళాలా? ఇవాళ అనిత గారు చెప్తున్నారు కదా, ఇది మేమేమీ చేయక్కర్లేదు, కానీ మేము ఖచ్చితంగా ఊరుకోం మాత్రం. చేతకాంతనం అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోకపోతే అది మా చేతకాంతనం అనుకోకండి. అలాగని ఊరుకోమంటే వీళ్ళేం చేయరు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇప్పుడు కేసులు ఎవరు పెట్టారండి? ఇవాళ 14 కేసులు పోసాని మీద. కడుపు మండిన వాళ్ళే పెట్టారుగా, జనసేన వాళ్ళే పెట్టారుగా. పెడితే ఏమైంది? ఇవాళ 14 ప్లస్ ఇప్పుడు ఒక 3 కేసులు వచ్చాయని తెలుస్తుంది. నిన్న పొన్నవాళ్ళు ఏడుస్తున్నాడుగా. ఏమని ఏడుస్తున్నాడు? మీరు ఎక్కడా లేదు చరిత్రలో ఇలా ఇన్ని కేసులు పెట్టేశారు ఒక మనిషి మీద. నేను ఇక్కడికి వెళ్ళి ఈ కేసు మీద నేను బెయిల్ తెచ్చేలోపు ఇంకో చోట కేసు పెడుతున్నారు ఇంకో ఊర్లో. నేను అక్కడే పరిగెట్టి మళ్ళీ ఇతను అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఇంకో చోటకి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ పెడుతున్నారు అంటాడు. అతను పదవిలో ఉన్నప్పుడు చేసింది అదే నేను అదే చెప్పబోతున్నా. ఇది నేర్పించింది ఎవరు? వైసీపీ వాళ్ళు కదా. ఇంకా ఇక్కడితో ఏమాగింది? ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పుతారట. అంటే అందరూ కేసులు పెడతామంటున్నారు. పోసాని మీదే కాదు, మిగతా వాళ్ళ మీద కూడా. మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగాల్సిందే. మీరు చెత్తబండిలో 41A ఇచ్చి మనుషుల్ని తప్పు చేయకపోయినా మీరు తిప్పారు కదా ఆంధ్రప్రదేశ్ అంతా. సో నీవు నేర్పిన విజయ నీరజాక్ష. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన దానికి ఖచ్చితంగా అనుభవించాలండి, మామూలుగా కాదు. ఈ విషయంలో మాత్రం మీరు ఒక్కసారి ఆ వీడియోలన్నీ విన్నారంటే, పోసాని మాట్లాడిన వీడియోలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5 ఉన్నాయి, 5, 6. అంటే మనం మినిమం వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక వీడియోని మించి ఒక వీడియో, ఒక వీడియోని మించి ఒక వీడియో. అసలు మనిషి అనేవాడు ఇలా మాట్లాడగలడా? అన్నం తినేవాడు కడుపుకి ఇలా మాట్లాడతాడా? ఒక తల్లికి పుట్టినవాడు ఇలా మాట్లాడతాడా? అసలు మీరు ఆశ్చర్యపోతారు. అంత దరిద్రంగా అసలు ఎందుకండి? ఏంటి కలిసి వచ్చింది మీకు? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే మీకు భయమా? భయం అయితే మీరు రాజకీయం వేరే రకంగా చేయండి. ఆడవాళ్ళ మీద ఎందుకు పడతారండి? భువనేశ్వర్ గారి గురించి ఇందాక మీరు అన్నారు చూడండి, అతను మిమిక్రీ చేసి చూపించాడు. ఇప్పుడు మనం మిమిక్రీ చేయలేమా? మనకి వచ్చు, కానీ అది కాదు కదా సంస్కారం. అంటే ఒక మనిషి అరెస్ట్ అయ్యి ఒక భార్య వేదన పడుతుంటే, మరి ఇవాళ నీ భార్య గురించి మరి మా ఆయనకి కోపం వస్తే అలా మాట్లాడతాడంటోంది. అంటే కోపం వస్తే బూతులు మాట్లాడతాడా నీ మొగుడు?
అంటే నువ్వు అది హర్షించి ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపురం చేస్తున్నావా? మరి అంత గొప్పవాడైతే నవంబర్లో ఎందుకు క్షమాపణ చెప్పి నన్ను అరెస్ట్ చేయకండి, నేను రాజకీయాలు వదిలేస్తున్నానని భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు? పైగా విచిత్రం ఏంటంటే, విచిత్రమైన వాదన ఈ వైసీపీ ఈ మూకలు చేసే వాదన ఏంటంటే, రాజకీయాల నుంచి తప్పుకున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారా అంటే మర్డర్ చేసి బాబాయ్ మర్డర్ చేసేసి నేను రాజకీయాలు తప్పుకున్నా అంటే నువ్వు ఇంక నిన్ను అరెస్ట్ చేయరు. అదే కదా విచిత్రమైన మనుషులండి. కాబట్టి ఇవాళ అరెస్ట్ ఎందుకు మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో కేసు తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేయొచ్చు, అక్కడ ఏమీ లేకపోయినా. ఇక్కడ కేసులుండి ఎవిడెన్స్లు ఉంటే మాత్రం చేయకూడదు. నిన్న జడ్జినేమో ఆయన అన్నా అని పిలుస్తున్నట్ట, పైగా అక్కడ వైసీపీ వాళ్ళు కనిపిస్తే పోసాని ఏమంటున్నాడు, నన్ను అరెస్ట్ చేశారు రాజా, జైలుకి వెళ్తున్నాను రాజా అంటాడు. అక్కడ లోపలేమో నన్ను వదిలేయండి బాబు ప్లీజ్, పెద్ద ముండావాడిని రాజా వదిలే రాజా అని పోలీసులు బతిమాలుకుంటున్నాడు. ఎంత సిగ్గులేనితనం అండి, నీకు అవసరమా ఇది? నువ్వు ఒక రైటర్గా, ఒక ఏమనాలి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా సరిపోదా డబ్బులు? 40 కోట్లు తీసుకుని నువ్వు ఇన్ని వీడియోలు రిలీజ్ చేయాలా? ఇన్ని వీడియోలు రిలీజ్ 40 కోట్ల కక్కుర్తి పడి నువ్వు అంటే నీకు డబ్బు ఇస్తే నువ్వు ఉచ్చనీచాలు మరిచి నీ ఇంట్లో వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడతావు ఆడవాళ్ళని? అంటే డబ్బు ప్రధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే అది అలవాటు. మరి మీరెందుకు అలవాటు చేసుకున్నారు? డబ్బు కోసమే కదా జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని బూతులు మాట్లాడిచ్చాడు. డబ్బు కోసమే కదండి, ఆస్తుల కోసమేగా. ఖచ్చితంగా. అసలు తల్లిని ఎవడైనా అంటే నేను నాలాంటి పొడిచేస్తుంది, ఏమీ బాధలేదు. మనం చంపేస్తాము, చెప్పుతో ముందైతే కొడతాం ఎవరినైనా. ఒక రోడ్డును పోయి ఆడపిల్లని ఎవడైనా అన్నా కూడా మనం టక్కున వెళ్ళి వాడిని 4 పీకుతామా పీకమా? అసలు వీళ్ళు మనుషులా? అంటే చీము నెత్తురు లేని మనుషులతోటి. అంటే అలాంటి వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించారంటే ఇది ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలండి, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి వైసీపీతో ఎవడు కొనసాగినా కూడా ఇప్పుడు అందరికీ అదే. ఇప్పుడు ఇందాక చెప్పండి, ఒక్కొక్కడు గజగజ వణుకుతున్నాడు లోపల. అందుకని ఈ బూతులు మాట్లాడిన వాళ్ళందరికీ బాగా జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి రెడీగా ఉండమని మనం చెప్తున్నాం. రైట్ సార్, ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా మాట్లాడుతున్నారు. వైసీపీకి సంబంధించిన కొంతమంది లాయర్లను జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సహాయం కోసం పెట్టడం జరిగింది పోసాని గారికి. సో వాళ్ళు బయటకు వచ్చి ఏమంటున్నారు, ఎప్పుడో 2015లో నంది అవార్డుల గురించి మాట్లాడితే అసలు ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు, అవి కూడా అసలు ఒక కేసులేనా, అంటే వాక్ స్వాతంత్రం, భావస్వేచ్ఛ ఇవేమీ లేవా, ఇందులో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో తప్పే ఉంది, అసలు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఆ నంది అవార్డుల గురించి వాడు మాట్లాడిన వాడికి ఎవడో కానీ నేను వెళ్ళలేదు, కానీ వాడు ఎవడో వాడికి తెలీదు. నంది అవార్డులలో ఆ నంది అవార్డు ఇతనికి కూడా వచ్చింది క్యాస్ట్ బేసిస్ మీద నంది అవార్డులు ఇచ్చాడు అనేది చెప్పాడు. చంద్రబాబు నాయుడు క్యాస్ట్ బేసిస్ మీద నంది అవార్డులు ఇచ్చాడు అని చెప్తాడు ఈ పోసాని కృష్ణమురళి. నీకు నంది అవార్డులకి ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చంద్రబాబు నాయుడికి అంటే సీఎంకి సంబంధం ఉండదు. వాళ్ళతోటి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఒక ఇండిపెండెంట్ కమిటీ. ఆ ఇండిపెండెంట్కి ఒక మెంబర్స్ ఉంటారు. అందులో బాగా సమాజంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు, అంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ నామినేషన్స్ ఇన్వైట్ చేస్తారు. వచ్చిన నామినేషన్లని చూసి వాళ్ళు న్యాయ నిర్ణేతలు, వాళ్ళ పేరే న్యాయ నిర్ణేతలు, జడ్జెస్. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్డీసీ చైర్మన్కి రిపోర్ట్ ఇస్తారు. ఎఫ్డీసీ చైర్మన్ ఆ రిపోర్టుని ముఖ్యమంత్రికి అందజేస్తాడు. ముఖ్యమంత్రి దాన్ని చూడను కూడా చూడాల్సిన అవసరం లేదు. నేను చాలామంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులని చూశాను, తెలుగుదేశం ముఖ్యమంత్రులని చూశాను. అందుకని చెప్తున్నా, వాళ్ళు చూడని కూడా రిపోర్ట్ ఇచ్చారా బాగుందండి అంటారు, ఫోటో తీసుకుంటారు. అప్పుడు చూస్తే చూడొచ్చు. తీసి వీళ్ళకి ఇచ్చారా ఓకే వెరీ గుడ్ అండి అంటారు, దండం పెడతారు, ఫోటో తీయించుకుంటారు, పోతారు. ఇది జరిగేది. చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని వీడికి ఇవ్వు వాడికి ఇవ్వు అని చెప్తాడా? అసలు అటువంటి మనిషి నీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్తాడేమో కానీ చంద్రబాబు నాయుడు అటు చెప్తాడా? అడుగు, ఎవరినన్నా అడుగు. నీకే వచ్చింది కదా. నువ్వు ఏ రోజునైనా
నువ్వు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడావా? మాట్లాడలేదు కదా. మరి నీకు అవార్డు ఎట్లా వస్తుంది? నీకు అవార్డు ఎట్లా వచ్చింది? మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు వాడా ఆ మెంటల్ కృష్ణకి అవార్డు ఎందుకు ఇస్తారా? తీసేయించండి, నేను తీసేయించేవాడు కదా. చంద్రబాబు నాయుడు జోక్యమే కనుక ఉంటే మెంటల్ కృష్ణకి అవార్డు పెడతారేందా? ఎవడు పెట్టారా? తీసేయండి అంటారా అనరా? నేనైతే సీఎం పొజిషన్లో ఉంటే నేనైతే అంటా, వాడికి నటనే వచ్చా, వాడి పేరు పెట్టారు, తీసేయండి అనేవాడిని. తీసేదలుచుకుంటే. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీలో వాళ్ళు ఏమేమి ఆస్పెక్ట్స్ని చూసి అవార్డు ఇచ్చారో మనకు తెలియదు. మనకి దాంతో సంబంధం లేదు. మనం ఏం చేస్తాం? రిపోర్ట్ ఇచ్చారు, ఓకే అండి బాగుందండి అని ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది జరిగింది. దీన్ని వక్రీకరించి అంటే చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి ఎంత రాజకీయం చేశాడంటే ఆ రాజకీయం అన్న పేరే కలుషితం చేశాడు. దాన్ని రాజకీయం అనరు, అరాజకీయం అంటారు, అరాచకం అంటారు దాన్ని. అది చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే కమ్మ కులం మీద వ్యతిరేకత రేగ్గొట్టడానికి, రెచ్చగొట్టడానికి ఈ పోసాని కృష్ణమూర్తి లాంటి అర్భకులు అందరినీ సెలెక్ట్ చేసుకొని వాడుకున్నాడు. ఇందాక కనకదుర్గ గారు చెప్పిన ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వల్లభనేని వంశీ అంటే పాలిటీషియన్ అనుకోండి, ఇతను సినిమా యాక్టర్ పోసాని కృష్ణమూర్తి, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టు, వీళ్ళిద్దరు కమ్మోళ్ళు అనమాట. వీళ్ళని పవన్ కళ్యాణ్ కోసమేమో ఈ టైపులో తీసుకొచ్చి కులాల వారీగా మనుషుల్ని పెట్టి వాళ్ళని ఏంటి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తిడితే ఎవరన్నా వచ్చేసి ఇంట్లో నా భార్యనో నా కూతుర్నో తిట్టారనుకోండి, నేను సిగ్గుపడిపోతాను కదా, సహజంగా సిగ్గుపడిపోతాం. అయ్యో ఏంటిది, మనం అనవసరంగా ఇంట్లో వాళ్ళని తిట్టిస్తున్నామే అని ఆగిపోతామని స్ట్రాటజీ వేసి ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించారు, కావాలని తిట్టించారు. వాళ్ళు ప్లాన్ వేసినప్పుడు ఈ వీళ్ళందరూ ఏం చేయాలి? మేము అట్లా మాట్లాడమండి, ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి అని అనాలి కదా. అప్పుడు ఆ మాట అనకుండా ఇప్పుడు వచ్చి రాజా నన్ను జైల్లో వేయొద్దు రాజా, రాజా నన్ను కొట్టద్దు రాజా, రాజా మావిడ బాగా సాంబార్ బాగా పెడుతుంది రాజా, మావిడ పెట్టిన సాంబార్ తీసుకురా రాజా అంటే ఊరుకుంటారు ఆ పోలీసులు. ఇది జరుగుతుంది. ఇది ఇంత నీచమైన ఈ మనుషుల గురించి, ఈ వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన ఈ లీడర్లు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన ఆ వ్యక్తుల గురించి మాట్లాడుకోవటం అంటే మనం ఒక అశుద్ధాన్ని పళ్ళెంలో పెట్టుకొని పక్కన పెట్టుకోవటం లాంటిది. అంత చండాలమైన నీచమైన వ్యక్తులు వీళ్ళు. సొంత చెల్లి లేదు, సొంత తల్లి లేదు, ఎవరి మీదైనా సరే వాళ్ళు ఇట్లాగే చేస్తారు. వాళ్ళ వికృత మనస్తత్వం అది. వాళ్ళ బుర్ర నిండా, మామూలు మనిషికైతే బుర్ర నిండా మెదడు ఉంటుంది, వీళ్ళకి అశుద్ధం ఉంది. బుర్ర మొత్తం అశుద్ధమే ఉంది. అందుకనే వాళ్ళ నోట్లో నుంచి అటువంటి మాటలే వస్తాయి. అట్లా వచ్చే వాళ్ళకి ఈ రోజున కొంత శాస్తి జరుగుతూ ఉన్నది. ఇది కంప్లీట్ రెమెడీ కాదు, ఇది ఓన్లీ ఒక భాగం అంతే. ఇప్పుడు మనం బోరుగడ్డ అనిల్కి, ఈ పోసాని కృష్ణమురళికి నాకైతే ఏమి తేడా కనపట్టాల. ఇద్దరు ఒకటే సేమ్. అతను ఎటువంటి భాష మాట్లాడాడో ఇతను అటువంటి భాషే మాట్లాడాడు, అంతకన్నా నీచంగా మాట్లాడాడు. ఇంకా కొంత ఇతనితో పోలిస్తే కొంచెం బోరుగడ్డ అనిల్ కొంచెం సంపుతా నరుకుతా, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే వేసేస్తా, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఎవరినన్నా సంపుతా అన్నాడు. ఇతను అట్లా కాదు. ఇతను నేను చెప్పా కదా, మామూలుగా అయితే ఇతను అని కూడా అనకూడదు, వీడు అనాలి. నేను ఇతను అంటున్నా. బోరుగడ్డ కూడా ఇంకా ఘోరంగా మాట్లాడా. నేను అదేం కాదంటే ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్ చెప్పబోతున్నా. బోరుగడ్డ అనిల్ రౌడీ షీటరు, మరి వీడు చదువుకున్నాడు కదా, మరి వీడి బుద్ధి ఏమైంది? అందుకని వీళ్ళ మొత్తం కూడా ఈ కలుషితమైన మనస్తత్వంతో ఈ రౌడీ షీటర్లు వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్గా తయారైపోయి ఈ రోజున వచ్చి పొన్నవలు సుధాకర్ రెడ్డి వచ్చి మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తున్నారండి అన్నాడు. వెయిట్, పొన్నవలు సుధాకర్ రెడ్డి వెయిట్, నీ కొడుకు చేసిన అక్రమాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందుకని
అందరినీ అరెస్ట్ చేస్తున్నారండి అంటాడు. అదే డైలాగ్ నీకు కూడా వస్తుంది, నువ్వు రెడీగా ఉండు, కొంచెం నీకు కూడా నెక్స్ట్ స్టేజ్ నీదే ఉంటుంది. ఎందుకంటే నువ్వు అన్ని ఘోరాలు నేరాలు నువ్వు కూడా చేసావు కాబట్టి. ఇది ఇక్కడ మొత్తం సభ్య సమాజం మొత్తం హర్షిస్తున్నది. ఈ పని ఎప్పుడో చేయాలండి, ఇప్పుడు 9 నెలలకు ఇప్పుడు చేస్తారా అని అడుగుతున్నారు. అందుకని ఇక్కడ పోసాని కృష్ణమురళి ఎప్పుడు బయటకు వస్తాడు ఏంటి అంటే వాళ్ళ ఆవిడే వెయిట్ చేయటం నాకు తెలిసి. ఎందుకంటే ఇంట్లో కూడా ఇట్టగా మాట్లాడుతూ ఉంటాడు బహుశా. అందుకని అక్కడ ఉండని 2 రోజులు జైల్లో ఉంటే అన్న బాగుపడతాడని బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నారు. రైట్ మేడం, ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము ఈ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, బయటకు వచ్చి మీడియాల ముందు అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ చేసిన సందర్భంలో అప్పుడు కూటమికి సంబంధించిన ఇటు జనసేన వాళ్ళు కావచ్చు, ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు చాలా కేసులు పెట్టారు. అలాగే ఈ పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వీటన్నిటి వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని చెప్పి అప్పటి నుంచే చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఇప్పుడు దాకా లేవు. కానీ ఈరోజు స్వయంగా పోసాని కృష్ణమురళి గారే ఒప్పుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే గత 5 ఏళ్లలో ఏమేం జరిగాయో వీటన్నింటి వెనుక కూడా సజ్జల గారు ఉండే అవకాశం ఉందా? ఆ రకంగా కూడా ఎంక్వైరీ జరగాలంటారా మీరు? ఖచ్చితంగా. సకల శాఖ మార్చులైనప్పుడు సకల బూతుమాతలు కూడా వారే. ఏం సందేహం ఎందుకు మనకి? ఏం అవసరంలే. అంటే ఎంత మెదడు కుళ్ళిపోతే ఇలాంటి మనుషులు ఉంటారండి. అసలు మనుషులా వీళ్ళు మనుషులనాలా మనకు తెలియట్లా. అంటే వాళ్ళు ఎదురుగుండా కనిపిస్తున్నారు మానవాకారంలో కాబట్టి మనుషులు అంటున్నాం, కానీ వీళ్ళకి ఏదైనా కొత్త పేరు కనిపెట్టాలి. అండ్ గతంలో కూడా ఎలక్షన్స్ ముందు మనం చూసాం కదా సార్, ఒక అంజలి అని ఒక అమ్మాయి ఏదో ఇల్లు గురించి అవును పాప, ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది కదా, దాన్ని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో టీడీపీకి అంటగట్టడానికి ప్రయత్నించారు కదా. అది వాళ్ళే చేసి వాళ్ళే ఆ పిల్ల సూసైడ్ చేసుకునేలా చేసి అది చాలా అన్యాయం చేశారు. అంటే అన్యాయం అనే పదం చిన్నది, వాళ్ళు చేసినవన్నీ కూడా ఘోరాలు, మామూలు ఘోరాలు కాదు. కాబట్టి ఇవాళ సజ్జలకి ఎవిడెన్స్ అనేది ఇవాళ వచ్చింది సజ్జల విషయంలో మీరు అన్నట్టుగా. కాబట్టి ఖచ్చితంగా సజ్జల అరెస్ట్ అవ్వాలండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే ధైర్యం వీళ్ళందరికీ రావాలి. ఇవన్నింటి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పే రోజు రావాలి. ఎందుకంటే చేయించింది ఆయన చేసి. ఇప్పుడు నిన్న చెప్తున్నాడు శ్రీకృష్ణుడిలాగా జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ ఉంటాడట. మరి దేనికి కాపాడుతాడో నేను నా పాప ఎవరు మన పొన్నవోలు గారు చెప్తున్నారు. నీకు అసలు 17 మంది లాయర్లా అవసరమా? మరి నువ్వెందుకు పొన్నవోలు? నిన్ను పెట్టుకుని ఇంత మేపుతున్నందుకు నువ్వు ఒక్కడికి సరిపోవా? అంటే 17 కేసులు ఉన్నాయి. 17 కేసులు ఉంటే కూడా ఏం వాదించలేడా? పుచ్చుకున్నాడు కదా. అసలు చెప్తున్నాను మీకు, అంటే అసలు నీకు సంబంధం లేదు, నేను ఏ రాజకీయ పార్టీతోటి లేను అని చెప్పాక అసలు వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎలాగా అసలు పోసానికి హెల్ప్ చేస్తారు? ఇంకోటి అసలు మొత్తం సజ్జల స్క్రిప్టే నేను చదివాను అని ఈయన చెప్తుంటే వీళ్ళు లాయర్లు కావచ్చు, వీళ్ళు బయటకు వచ్చి ఇదంతా కక్షపూరితం రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇటు పక్క ఈయన నిజాలు చెప్తుంటే అటు బయటకు వచ్చి వాళ్ళు అదే మాట్లాడతారు. వాళ్ళు అంతకంటే ఏం మాట్లాడతారండి? ఇప్పుడు వాళ్ళకి ఫేస్ లేదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? రెడ్ బుక్ అనేది ఒక చిత్రగుప్తుడి చిట్టా అంతే. ఆయన రాసుకున్నాడు, ఆయన బాధపడినప్పుడల్లా వాళ్ళు ఎవరెవరు బాధ పెట్టారో రాసుకున్నారు, అంతవరకే. అది రాజ్యాంగం ఎందుకు అవుతుంది? రాజ్యాంగం అనేది మనకి భారత రాజ్యాంగమే నడుస్తుంది ఎక్కడైనా. వీళ్ళు కొత్తగా పిచ్చెక్కి వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అది ఎక్కడైనా చెల్లుతుందా? అసలు లోకేష్కి సంబంధం ఏంటండి? లోకేష్ ఎవరెవరు తన్ని బాధ పెట్టారో ఒక బుక్లో నోట్ చేసుకున్నారు. ఆయన రెడ్ బుక్ నేను ఇలా పెట్టుకున్నాను అని చెప్తే మీరెందుకు గజగజ వణికిపోయి దానికోసం అందులో ఏముందో తెలుసుకోవాలనుకుని మీరందరూ రాత్రి పగలు నిద్ర మానుకుని ఎందుకంత కష్టపడ్డారు? ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఎవడైనా తెలుసుకోవాలనుకుంటున్నాడా మీ గురించి? అవసరం లేదు. మిమ్మల్ని ఇలా చూడగానే చదివేయగలం మేము అని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటున్నారు. కాబట్టి అసలు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికాడండి. ఇతను పోసాని నోట్లోంచి వచ్చిన ప్రతి మాట అక్షర సత్యం. కాబట్టి మామూలుగా అక్షర సత్యం అంటే నాకు మాట గుర్తుకొచ్చింది. అక్షర లక్షలని పూర్వం మంచి మంచి కవిత్వాలు పద్యాలు అవి రాస్తే రాజుల కాలంలో ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ప్రతి బూతుకి అన్నమాట అక్షరాల కోట్లు ఇచ్చారు. కాబట్టి అసలు ఇంత దరిద్రమైన వైసీపీ విషయంలో ప్రజలు మాత్రం ఉపేక్షించకూడదండి. ఎక్కడికక్కడ తిరుగుబాటు రావాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ బయటకు వచ్చి ధైర్యంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళు ఏమి నష్టపోయారో ఏం బాధపడ్డారో అన్నీ కూడా వాళ్ళు ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి వాళ్ళు ఫిర్యాదులు చేయాలి. ఎందుకంటే ఏం పర్వాలేదు,
ఒక ఉప్పెనలాగా, ఒక వెల్లువలాగా వీళ్ళందరూ వస్తే మొత్తం వైసీపీలో ఉండే గూండాలు కావచ్చు, ఈ దరిద్రులందరూ మొత్తం జైలుకి వెళ్ళిపోతే కొత్త జైలు కడతారు, బాధ లేదు. ముందు అప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అంటే బూతుల రాజ్యం పోయి ఒక చక్కటి పరిపాలన వస్తుందండి. అంటే 5 ఏళ్ళు ప్రజలు మనశ్శాంతిగా ఉంటారు. ఇదే ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళు కొనసాగటానికి అవకాశం వస్తుంది. ముందు జగన్మోహన్ రెడ్డిని ముందు జైల్లో వేయాలి. దానికి సజ్జల నుంచి మొదలు పెట్టాలని మనం కోరుకుంటున్నాం.